2026 ఏప్రిల్ 1 అర్జెంటీనాలో ఉన్న అనే సిటీ నుండి ఒక క్రూజ్ షిప్ జర్నీ స్టార్ట్ అయింది. ఈ షిప్ లో ప్యాసింజర్స్ అండ్ క్రూ కలిపి 23 కంట్రీస్ నుండి వచ్చిన అరౌండ్ 150 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు అంటార్క్టికా మరియు సౌత్ అట్లాంటిక్ రిమోట్ ఐలాండ్స్ కి ట్రావెల్ చేస్తున్నారు. స్టార్టింగ్ ఫ్యూ డేస్ అన్ని నార్మల్ గా ఉన్నాయి. పీపుల్ ఎంజాయ్ చేశారు, పార్టీస్, సోషలైజింగ్, ఫుల్ ఫన్ అట్మాస్ఫియర్. కానీ వాళ్ళకి తెలియని ఒక డేంజరస్ నైట్ మరి స్టార్ట్ అవబోతుంది. ట్రిప్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 5 days తర్వాత ఒక 70 years ఓల్డ్ డచ్ ప్యాసింజర్ కి సడన్ గా ఫీవర్ మరియు హెడేక్ స్టార్ట్ అయ్యాయి. జస్ట్ 1-2 days లోనే బ్రీతింగ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. చూస్తూ చూస్తూ అతని హెల్త్ వెరీ సీరియస్ అయిపోయింది. ఫైనల్లీ ఏప్రిల్ 11న షిప్ మీదనే అతను చనిపోయాడు. అతని డెత్ కి ఎగ్జాక్ట్ రీజన్ ఎవరికి తెలియదు. ప్యాసింజర్స్ కూడా దాన్ని ఎక్కువ సీరియస్ గా తీసుకోలేదు. మళ్ళీ ఎంజాయ్ చేస్తూ జర్నీ కంటిన్యూ చేశారు. ఏప్రిల్ 24న షిప్ ఐలాండ్ దగ్గర డాక్ అయింది. డెడ్ ప్యాసింజర్ వైఫ్ అతని బాడీతో అక్కడే దిగిపోయింది. ఆమె సౌత్ ఆఫ్రికాకి ట్రావెల్ చేసింది. ఏప్రిల్ 25న ఫ్లైట్ ఎక్కడానికి రెడీ అవుతున్న టైంలో సడన్ గా హెల్త్ కొలాప్స్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ లోనే పడిపోయింది. ఏప్రిల్ 26న ఆమె కూడా చనిపోయింది. మీన్వెల్ షిప్ లో ఉన్న వేరే ప్యాసింజర్స్ కూడా సిక్ అవ్వడం స్టార్ట్ అయిపోయారు. ఏప్రిల్ 28న ఒక జర్మన్ ఉమెన్ కి సింప్టమ్స్ స్టార్ట్ అయ్యాయి. జస్ట్ 4 days తర్వాత మే 2కి ఆమె కూడా చనిపోయింది. 1 by 1 డెత్స్ జరుగుతూనే ఉన్నాయి, కానీ రీజన్ ఎవరికి అర్థం కాలేదు. ఫైనల్లీ మే 2న ఈ సిచ్యువేషన్ గురించి ఇన్ఫార్మ్ ఇచ్చారు. టెస్ట్ కండక్ట్ చేశారు. డయాగ్నోసిస్ లో వచ్చింది ఏంటి అంటే హ్యాంటా వైరస్ అని. ఇది చాలా డేంజరస్ వైరస్. దానికి వ్యాక్సిన్ లేదు, క్యూర్ లేదు. డెత్ రేట్ ఆల్మోస్ట్ 50% వరకు ఉంటుంది. అంటే ఇన్ఫెక్టెడ్ పీపుల్ హాఫ్ మంది చనిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ వైరస్ ఇప్పుడు ఓషియన్ మధ్యలో ఉన్న ఒక షిప్ లో స్ప్రెడ్ అయ్యింది. కంట్రీస్ అన్ని ఫియర్ తో ఆ షిప్ ని డర్క్ చేయడానికి కూడా అలో చేయట్లేదు. వరల్డ్ మొత్తం న్యూస్ హెడ్లైన్స్ లో ఇది వైరల్ అయింది. మోస్ట్ స్కారీ థింగ్ ఏంటి అంటే హ్యాంటా వైరస్ కొత్త వైరస్ కాదు. సైంటిస్ట్స్ కి ఆల్మోస్ట్ 70 years నుండి ఇది తెలుసు. యాక్చువల్లీ హ్యాంటా వైరస్ సింగిల్ వైరస్ కాదు, ఇది వైరసెస్ ఫ్యామిలీ. మెయిన్ గా ర్యాట్స్ నుండి స్ప్రెడ్ అవుతుంది. డిఫరెంట్ ర్యాట్స్ డిఫరెంట్ హ్యాంటా వైరస్ స్ట్రెయిన్స్ క్యారీ చేస్తాయి. హ్యూమన్స్ లో ఇది మెయిన్లీ 2 dangerous డిసీజ్ క్రియేట్ చేస్తుంది. HFRS హిమోర్ఫెజిక్ ఫీవర్ విత్ రినాల్ సిండ్రోమ్. ఇది ఏషియా అండ్ యూరోప్ లో ఎక్కువ ఉంటుంది. కిడ్నీస్ ఫెయిల్ అవ్వచ్చు, ఇంటర్నల్ బ్లీడింగ్ జరగవచ్చు. సెకండ్ HPS హ్యాంటా వైరస్ పల్మినరీ సిండ్రోమ్. ఇది నార్త్ అండ్ సౌత్ అమెరికాలో ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. లంగ్స్ లో ఫ్లూయిడ్ ఫిల్ అయ్యి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. ఫైనల్లీ సఫోకేషన్ తో డెత్ కూడా అవ్వచ్చు. మోస్ట్ డిస్టర్బింగ్ థింగ్ ఏంటి అంటే ఇంత డెడ్లీ వైరస్ అయినా ఇప్పటి వరకు ప్రాపర్ వ్యాక్సిన్ లేదు, అప్రూవ్ ట్రీట్మెంట్ కూడా లేదు. డాక్టర్స్ ఓన్లీ సపోర్టివ్ కేర్ ఇవ్వగలరు. వైరస్ తో ఫైట్ చేయాలంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ని ఫైట్ చేయాలి. ఫస్ట్ టైం మోడర్న్ హిస్టరీలో ఈ వైరస్ గురించి 1950లో కొరియన్ వార్ టైంలో తెలిసింది. థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్ సడన్ గా సిక్ అయ్యారు. ఫీవర్, వామిటింగ్స్, కిడ్నీ ఫెయిల్యూర్ సింటమ్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ 30 years తర్వాత సైంటిస్ట్ ఈ డిసీజ్ రాట్స్ నుండి వస్తుంది అని ఐడెంటిఫై చేశారు. ఆ వైరస్ కి హ్యాంటాన్ డ్రైవర్ పేరు మీద హ్యాంటా వైరస్ అని నేమ్ పెట్టారు. కానీ బిగ్గెస్ట్ షాక్ 1996 అర్జెంటీనా అవుట్ బ్రేక్ లో వచ్చింది. అండ్ స్ట్రెయిన్ అనే స్పెషల్ హ్యాంటా వైరస్ హ్యూమన్స్ నుండి హ్యూమన్స్ స్ప్రెడ్ అవ్వగలదని సైంటిస్ట్ డిస్కవరీ చేశారు. థ్యాంక్ఫుల్లీ ఇది కోవిడ్ లాగా ఎయిర్ లో స్ప్రెడ్ అవ్వదు, క్లోజ్ ఫిజికల్ కాంటాక్ట్ ఉంటే మాత్రమే స్ప్రెడ్ అవుతుంది. సైంటిస్ట్ ప్రకారం ఈ క్రూజ్ షిప్ లో కూడా అదే అండ్ స్ట్రెయిన్ స్ప్రెడ్ అయింది. ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటి అంటే డచ్ కపుల్ క్రూజ్ ముందు బర్డ్ వాచింగ్ టూర్ కి వెళ్లారు. అక్కడ ర్యాట్స్ ఉన్న ల్యాండ్ ఫిల్ ఏరియాకి యాక్సిడెంటల్లీ వెళ్లారు. వైరస్ అక్కడ ఇన్ఫెక్ట్ అయ్యిందని ఎక్స్పర్ట్స్ బిలీవ్ చేస్తున్నారు. టూర్ తర్వాత ఇమీడియట్ గా షిప్ లో ఎంటర్ అవ్వడం వల్ల వైరస్ వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యింది. మే 10 వరకు టోటల్ 10 cases కన్ఫర్మ్ అయ్యాయి. ఆల్రెడీ 3 deaths జరిగాయి. కొన్ని కంట్రీస్ ఆ షిప్ ని యాక్సెప్ట్ చేయరు. ఫైనల్లీ స్పెయిన్ అలో చేసి టెనరిఫిక్ ఐలాండ్ లో డాక్ చేయించింది. షిప్ క్రూలో 2 Indians కూడా ఉన్నారు. వాళ్ళు క్వారంటైన్ లో ఉన్నారు, కానీ సింటమ్స్ లేదు. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే హ్యాంటా వైరస్ నెక్స్ట్ పాండమిక్ అవుతుందా? ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటి అంటే ఛాన్స్ చాలా తక్కువ అని. రీజన్ 1 ట్రాన్స్మిషన్ విండో చాలా షార్ట్. రీజన్ 2 కోవిడ్ లాగా ఎయిర్ బోర్న్ కాదు, క్లోజ్ కాంటాక్ట్ ఉంటే మాత్రమే స్ప్రెడ్ అవుతుంది. గ్లోబల్ రిస్క్ లో అని చెప్పింది, కానీ ఈ ఇన్సిడెంట్ ఒక బిగ్ వన్. డెత్ రేట్ చాలా హై ఉంది. ప్రొటెక్ట్ అవ్వాలి అంటే ర్యాట్స్ హౌస్ లోకి రాకుండా గ్యాప్స్ క్లోజ్ చేయండి. స్టోరేజ్ రూమ్స్ కి వెళ్తే గ్లోవ్స్ అండ్ N95 మాస్క్ యూజ్ చేయండి. ర్యాట్ డ్రాపింగ్స్ టచ్ చేయకండి. హైజీన్ మెయింటైన్ చేయండి. హ్యాంటా వైరస్ ఒక సైలెంట్ థ్రెట్. డికేట్స్ నుండి వాళ్ళు సైలెంట్ గా ఉంది, కానీ ఇప్పుడు మళ్ళీ హెడ్లైన్స్ లోకి వచ్చింది.